ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై స్థిరంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఆ లక్ష్మీదేవిని సిరి సంపదలకు, సంతోషము, శ్రేయస్సును ప్రసాదించే అమ్మగా ప్రజలు ఆరాధిస్తారు. కనుక లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో దేనికి కూడా లోటు ఉండదు అని కూడా నమ్ముతూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి స్వభావాన్ని చంచలమైనదిగా వర్ణిస్తూ ఉంటారు. కనుక లక్ష్మీదేవి శాశ్వతంగా మన ఇంట్లో కొలువై ఉండాలి అంటే నిత్యము పూజలు చేసి ఆ అమ్మవారి సంతోషాలని పొందాలి. కనుక అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసము ప్రజలు ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఉపవాసాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. మరి లక్ష్మీదేవిని సంపదల దేవత అని ఎందుకు పిలుస్తారు అంటే మహాలక్ష్మీదేవి జననానికి సంబంధించి పురాణంలోనే అనేక కథలు ఉన్నాయి. అయితే లక్ష్మీదేవి సిరి సంపదలు, సుఖశాంతులు ప్రసాదించే దేవతగా ఎందుకు పిలుస్తారు అనే దానికి కూడా ఒక చరిత్ర ఉంది. అది ఏమిటి అంటే శ్రీ మహావిష్ణు పురాణం ప్రకారము దూర్వాస మహర్షి కల్పవృక్ష మాలలను దేవేంద్రునికి బహుకరిస్తాడు. అప్పుడు దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైనటువంటి ఏనుగుకు వేస్తాడు. అప్పుడు ఆ ఏనుగు ఆ మాలను కింద పడవేసి కాళ్లతో తొక్కుతుంది. దాంతో కోపోద్రిక్తుడైనటువంటి దూర్వాసుడు నీ రాజ్యం నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోవుగాక అని శపించాడు. దాంతో స్వర్గలోకంలో నిర్వీర్యం అయిపోయింది, ఐశ్వర్యం నశించిపోయింది. ఇదే సమయంలో రాక్షసులు బలవంతులయ్యారు. అలా రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ఇంద్రుడు, ఇతర దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయాలన్నీ కూడా వివరిస్తారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు దేవతలను వెంటబెట్టుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వివరిస్తారు. అప్పుడు విష్ణువు వారికి ఒక పరిష్కారం చూపుతారు. అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చునని, సిరి సంపదలను మళ్ళీ పొందవచ్చునని, అందుకోసం క్షీరసాగరాన్ని మదించాలి అని విష్ణువు సలహా ఇస్తారు. అయితే క్షీరసాగర మదనము దేవతలకు ఒక్కొక్కరికి సాధ్యమయ్యే పని కాదు కదా. రాక్షస గణాన్ని కూడా క్షీరసాగర మదనానికి ఒప్పించి క్షీరసాగరాన్ని మదించడం మొదలు పెడతారు. శ్రీహరి సలహా మేరకు దేవతలందరూ కూడా రాక్షసులతో కలిసి క్షీరసాగరంలో సముద్రాన్ని మదనం చేశారు. అప్పుడు సముద్ర మదనం నుంచి హాలాహలము, కామధేనువు, తెల్లని అశ్వము, ఐరావతము, కల్పవృక్షము, అమృతంతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మిస్తుంది. ఆ సందర్భంగా లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును వరిస్తుంది. లక్ష్మీదేవి జననంతో ముల్లోకాలకు కూడా సుఖశాంతులు తిరిగి వచ్చాయి. అప్పుడు దేవతలు అమృతాన్ని సేవించి అమరులయ్యారు. ఇంద్రలోకంలో సిరి సంపదలు మళ్ళీ వచ్చాయి. అలా అప్పటి నుంచి లక్ష్మీదేవి సంపదలు, శ్రేయస్సు, వైభవానికి ప్రతీకగా కొలుస్తూ ఉంటారు. ఈ దీపావళి రోజు మరియు అన్ని శుక్రవారాల్లో కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజుగా మన పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే శుక్రవారం రోజు ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు శక్తికి, మాయకు కారణము లక్ష్మీదేవి పక్కనుండటమే అని అంటారు. భూదేవి కూడా ఆమె మరో అంశమని చెబుతూ ఉంటారు. దేవి మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. కనుక ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. ఆ త్రిమూర్తులలో ఒకరైనటువంటి శ్రీ మహావిష్ణువు దేవేరి భృగు మహర్షి కుమార్తె అయినటువంటి లక్ష్మి దూర్వాసుని శాపంతో క్షీరసాగర మదనంలో ఉద్భవించింది. లక్ష్మీదేవి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరి సంపదలను కలగజేస్తుందని నమ్ముతారు. ఈ రోజున లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటారు అందరూ కూడా. లక్ష్మీదేవి గురించి వివిధ గాథలు పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువునకు సృష్ట్యాది నుంచి కూడా లక్ష్మీదేవి తోడుగానే ఉన్నది. అందుకే ఆమెను నిత్యానపాయిని అని, అంటే ఎన్నడూ విడువనిది అని అర్థము. లక్ష్మీనారాయణులు వేరువేరు కారని అని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. మన పురాణాలు, ఇతిహాసాల్లో లక్ష్మీదేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీ మహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని, నిత్యానపాయిని అని, లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని అంటూ ఉంటారు. సృష్టిని పరిపాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ఆ జగన్మాత ప్రసాదించిందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు.
అయితే లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరము విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు. లక్ష్మీదేవి దీపంలో కొలువై ఉంటుంది అంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మము, దీపం సర్వతమోహరము అని, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమామ్యహం అంటారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అని అంటాము. ఈ నరక చతుర్దశి తర్వాత రోజే దీపావళి. వరాహస్వామి వారికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అలా లోకకంటకుడైనటువంటి నరకుడు శ్రీ మహావిష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలాగా భూదేవి వరం పొందుతుంది. అప్పుడు దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. కనుక సంపదకు, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. కనుక దీపావళి ప్రతి పూజలోనూ కూడా వినాయకుడిని ఆరాధించడము మన సంప్రదాయంగా వస్తుంది. లక్ష్మీదేవిని, వినాయకుడిని కలిపి పూజిస్తూ ఉంటారు. కనుక లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుని పూజ ప్రారంభిస్తారు. దీపాన్ని వెలిగించి వినాయకునికి భక్తి శ్రద్ధలతో పూజ ముగించిన తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి. శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కమల పువ్వులతో ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజించి మరియు లక్ష్మీదేవి అష్టోత్తరము, కనకధార స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారింట్లోనే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుని ఉంటుంది. ఈ రోజున లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే మనం చేయవలసిన పని ఏమిటో అంటే కథ ద్వారా తెలుస్తుంది. ఒక రోజున రాజు, మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. అప్పుడు రాజు, మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తూ ఉంటారు. అయితే అప్పుడే అటువైపుగా వెళ్తూ ఉన్నటువంటి రుద్రసేనుడు అది చూసి తన వంతు సహాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్నటువంటి రాజు మెచ్చి నీకు ఏం బహుమానం కావాలో కోరుకో అని అంటాడు. రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడేనే గాని ఏదో ఆశించి మాత్రం కాదు అని వీరోచితంగా అంటాడు. రాజు దానికి సంతోషించి నీకు ఎప్పుడైనా ఏ సహాయం కావాలన్నా కూడా తనని కోరమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా కూడా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. అది ఏమిటి అంటే కొద్ది రోజుల క్రితము తను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు పిలిచి, తల్లి ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. లోకమంతా కూడా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రమే దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటకు వెళితే లోపలికి రాకూడదు అని షరతు విధించు. అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఈ వెలుగుని భరించలేను, చీకటిలోకి వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటకు రాకూడదు అని షరతు విధించు. అప్పుడు ఆమె కూడా బయట చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతాను అని అంటుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలు అవుతావని మునీశ్వరుడు చెప్పినది గుర్తుకు వస్తుంది. అప్పుడు వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారము రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ కూడా దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది. అలా వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరూ కూడా శుక్రవారం రోజు దీపం పెట్టకూడదు అని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లుగానే చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది. కానీ శుక్రవారము ఎవరూ కూడా దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారం కూడా సంధ్యా సమయంలో దీపం ఎవరు పెడతారో వారందరి ఇళ్లకు కూడా నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది. కనుక ఎవరైతే
ప్రతి శుక్రవారము సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షానికి పాత్రులవుతారు. రామాయణము, భాగవతం లాంటి పురాణాలను తిప్పివేస్తే ప్రతి దేవుడి దేవత పుట్టుక వెనుక ఏదో ఒక చెప్పుకోదగినటువంటి చరిత్ర, ప్రాముఖ్యత ఉన్నాయని అర్థమవుతుంది. అలాగే మనం అందరము కూడా ఎంతో ఇష్టపడి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవి పుట్టుక వెనుక కూడా ఒక కథ ప్రచారంలో ఉన్నది. లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలకు, సిరి సంపదలకు, విజయానికి కూడా లక్ష్మీదేవి పెట్టింది పేరు. అందుకే అష్టలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, విజయలక్ష్మి అని ఇలా ఒక్కో అంశానికి సంబంధించి ఒక్కో పేరు వేరువేరుగాను ఉన్నాయి. కనుక లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు, సుఖశాంతులతో పాటు మనం చేసే పనిలో విజయం వరిస్తుంది అని పురాణ ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి. అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి కూతురే లక్ష్మీదేవి. అందుకే దుర్గమ్మను అమ్మలగన్న అమ్మ అని కొలుస్తూ ఉంటారని ప్రతీతి. శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి సతీమణి. విష్ణువు ఏ జన్మలో ఏ అవతారం ఎత్తినా కూడా ఆ అవతారంలో మరో వేషంలో మారు పేరుతో ఆయన వెన్నంటే ఉంటూ వచ్చినటువంటి లక్ష్మీదేవి గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా క్షీరసాగర మదనం గురించి, ఆమె శ్రీ మహావిష్ణువు చెంతకు ఎలా చేరింది అనే విషయాలు తెలుసుకోవాలి. క్షీరసాగర మదనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలో నుంచి ఓ తామర పువ్వుపై కూర్చుని ఉన్నటువంటి లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆమె ఇంద్రుడి వైపు ఉన్నటువంటి దేవుళ్లను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుకుంటుంది. అలా క్షీరసాగర మదనంలో నుంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై చేసి అందులో విజయాన్ని సాధిస్తాడు. తన రాజ్యాన్ని కాపాడుకుంటాడని మన పురాణాల్లోని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షంని కథను విందాము. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరుగాంచారు. వెంకటాచార్యుచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు. దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రము కూడా కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలీలు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. కానీ దీనివల్ల వెంకటాచారికి ఆదాయము అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుతూ ఉన్నాడు. ఆ విధంగా రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయస్సు వచ్చింది. అప్పుడు నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా కూడా ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. అప్పుడు కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయస్సు సుమారు 7 సంవత్సరాలు ఉంటుంది. ఇలా ప్రతిరోజు కూడా వారింట్లో పూలు కోసుకుని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాకుండా రోజు కూడా 1 గంటైనా కూడా వీరింట్లో గడిపి వెళ్ళేది. అప్పుడు వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు కూడా నిశ్చయం కాకపోవడంతో అప్పుడు ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. అయితే ఒక రోజున కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణ చేయమని చెప్పింది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మర్నాడే మంచి వరునితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడము అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇలా ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుళ్లకు కనీసము బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. అప్పుడు సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతూ ఉన్నదని, దయచేసి వివాహానికి కావలసినటువంటి సొమ్ము సమయానికి అందివచ్చేలా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు గడుస్తూ వస్తూ ఉండగా ఒక రోజున పద్మప్రియ రోజులాగా పూలు తీసుకుని ఉదయము పూజ సమయానికి రాలేదు. అయితే రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల చప్పుడైంది. అప్పుడు పద్మప్రియ చెంగు చెంగున రానే వచ్చింది.
రావటానికి ఆలస్యమైంది అని చెబుతూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే కూడా అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. అప్పుడు సుమతి పద్మప్రియను ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. అప్పుడు లేదు అత్తయ్య, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయటం కాస్త ఆలస్యం కావటంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది అనగానే, అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని అన్నది అని అన్నది. సుమతి ఆ గాజులు తన చేతిలోనికి తీసుకుని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటికి వెళ్ళింది. అప్పుడు సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. ఇలా కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకుంది. ఇలా వంటగదిలోకి వెళ్ళి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకువచ్చి పూజ గదిలో కూర్చుంది. అప్పుడు ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇవేమిటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టినది ఒక జతే కదా, లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవునికి నైవేద్యం పెట్టింది. అలా ఈ 2 జతల గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. రుక్మిణిని చూసి, ఏమిటి వదినా, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. అయితే ఇది విన్నటువంటి సుమతి నోట మాట రాలేదు. ఇదేమిటి వదినా, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణీదేవి, అదేమిటి వదినా, పద్మప్రియ మీ ఇంటికి రావడమేమిటి? నిన్నట్నుంచి పిల్లకి ఒకటే జ్వరము, మంచము దిగనేలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా కూడా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది. అయితే ఇది విన్నటువంటి సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చినది ఎవరు? ఆ గాజులు ఇచ్చినది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. ఇలా వారిద్దరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు కూడాను. ఇలా జరిగినటువంటి విషయమంతా కూడా వారి భర్తలకు చెప్పారు. అప్పుడు వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతే లేకుండా పోయింది. వచ్చినది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియేనని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే బంగారు గాజులను అనుగ్రహించింది అని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరూ కూడా పూజ గదిలో నుంచుకుని ఆ జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అన్నారు. ఓ లోకజనని, దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన వారి బాధలను అన్నింటినీ కూడా నశింపజేసే నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపుము తల్లి. నీకివే మా నమస్కారములు. అమ్మా, మిగిలిన దయకలిగిన నీ చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు. సర్వమంగళ ప్రదాయినివి, సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. కనుక నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వ శుభములను అనుగ్రహించే లోకపావనివి, నీకివే మా నమస్కారములు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. ఎటువంటి అనారోగ్యము కూడా దరిచేరదు. శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన వలన అణిమ, మహిమ, గరిమ, లగిమ ప్రాప్తి, ప్రాకామ్య, ఈశ్విత్వము, వశిత్వము అనే అష్టసిద్ధులు కూడా లభిస్తాయి. మానవునికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి శ్రీ మహాలక్ష్మీదేవి అర్చన ఎంతో ఉపయోగపడుతుంది. కనుక గత జన్మలలో చేసినటువంటి పాపమే దారిద్రంగా పిలువబడబడుతుంది. ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయటం వల్ల ఇది నశించి ఐశ్వర్యం లభిస్తుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎన్ని జన్మల పాపాలైనా కూడా ఇట్టే పోగలవు అంటారు. నిన్ను ఆశ్రయించిన వారికి దేనికి కూడా లోటు ఉండదని అంటారు. సర్వధర్మ స్వరూపిణివైనటువంటి నీకివే మా నమస్కారములు. వెంకటాచారి మరియు సుమతి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు. శ్రీ మహాలక్ష్మీదేవి మహిమ గురించి ఇంకొక కథ గురించి తెలుసుకుందాము. పూర్వకాలంలో ధర్మధ్వజుడు, మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తాన
తులసి అనే పుత్రిక జన్మించింది. ఆమె ఎంతో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగింది. తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశారు. అయితే ఆమె తన ఆటపాటలతో వారిని ఎంతో మురిపించేది. ఇలా కొంతకాలానికి ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. అతిలోక సౌందర్యవతిగా రూపొందినటువంటి ఆమెకు తగిన వరుని కోసము ఆ తల్లిదండ్రులు ప్రయత్నించసాగారు. అలా తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్నటువంటి తులసి తాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని తప్ప వేరొకరిని వివాహం చేసుకోను అని తెలిపింది. అయితే ఆమె యొక్క దృఢ సంకల్పానికి ఆ దంపతులిద్దరూ కూడా ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే వివాహమాడటము అంత తేలిక కాదని ఆమెకు నచ్చచెప్పి చూశారు. కానీ ఆమె మాత్రము ఏమాత్రం చలించలేదు. తాను తప్పక ఆ స్వామివారినే పరిణయమాడుతాను అని చెప్పి అడవిలోకి వెళ్ళి ఘోర తపస్సు చేయసాగింది. విధంగా అకుంఠిత దీక్షతో తులసి చేస్తూ ఉన్నటువంటి ఆ తపస్సుకు ముల్లోకాలు కూడా తల్లడిల్లిపోయాయి. అప్పుడు దేవతలందరూ కూడా భయకంపితులైనారు. వారందరూ కూడా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, స్వామి, భూలోకంలో తులసి చేస్తూ ఉన్నటువంటి తపస్సు వలన సర్వలోకాలు కూడా కంపిస్తూ ఉన్నాయి. తమరు దయచల్చి ఆమె అభీష్టం అడిగి ఆ కోరిక తీర్చి ఆమె తపస్సు విరమించేలాగా చూడవలసింది అని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు తులసీదేవి ముందు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు తులసి ఆ చతుర్ముఖునితో ఇలా అన్నది, తల్లి, ఇవి అయినటువంటి సర్వలోకాలకు సృష్టించే నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది. నాకు శ్రీమన్నారాయణుడే భర్త అయ్యేలాగా అనుగ్రహించవలసింది. ఆ శ్రీ మహావిష్ణువుని తప్ప వేరొకరిని నేను వివాహమాడను కనుక నా యందు దయ ఉంచి నన్ను కరుణించవలసింది అని అన్నది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక త్వరలోనే నెరవేరగలదని, శ్రీ మహావిష్ణువు అంశతో శంఖచూడుడు అనే వరుడు జన్మించాడని, అతడే తులసిని వివాహమాడగలడని చెప్పి అంతర్ధానమయ్యాడు. అలా బ్రహ్మ వరమిచ్చినట్లుగానే కొన్ని రోజుల్లో తులసి శంఖచూడుల వివాహం జరిగినది. అలా వారిద్దరూ కూడా సుఖంగా జీవింపసాగారు. శంఖచూడు ఎంతో దివ్య తపస్సును ఆచరించి అనేక వరాలను పొంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తింపసాగాడు. అప్పుడు దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుల వారి దగ్గరికి ఆ పరబ్రహ్మమూర్తిని శంఖచూడుని బారి నుండి తమను రక్షింపవలసిందిగా ప్రార్థించారు. అప్పుడు దయామయుడైనటువంటి స్వామి వారితో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, మీ బాధ నాకు అర్థమైంది. శంఖచూడు ఎన్నో దివ్య వరాలను సంపాదించి ఈ విధంగా మితిమీరిన గర్వంతో అహంకారంతోనూ ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందరినీ కూడా అనేక బాధలకు గురి చేస్తూ ఉన్నాడు. కనుక అతడు త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యే సమయం ఆసన్నమైంది. అయితే తులసి ఎవరో కాదు, సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అంశయే. పాపవశాన భూలోకంలో తులసిగా జన్మించింది. ఆమె ముందు ముందు యుగాలన్నింటిలో కూడా అన్ని లోకాల్లోనూ అతి పవిత్రమైన మొక్కగా జన్మించి అందరి చేత ఆరాధింపబడుతుంది. అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుతుంది. అయితే ప్రస్తుతము శంఖచూడు జన్మించి జన్మ చాలించి నాలో ఐక్యం ఉండాలి అంటే తులసి పాతివ్రత్య భంగం జరగాలి. అది నేనే త్వరలో నిర్వర్తించగలను. అక్కడితో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని అన్నాడు. శ్రీమన్నారాయణుల వారు ఆ విధంగా చెప్పిన పిమ్మట దేవతలందరూ కూడా ధైర్యం తెచ్చుకుని వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. విధంగా కొంతకాలానికి ఒక రోజున శంఖచూడు ఇంట్లో లేని సమయంలో శ్రీమన్నారాయణుల వారు శంఖచూడుని రూపంలో వచ్చాడు. ఆ స్వామిని చూసి తన భర్త శంఖచూడుడే అనుకుని తులసి ఆ స్వామితో కలిసి ఆనంద డోలికల్లో తేలియాడింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంగమంతో తులసి పాతివ్రత్య భంగమైంది. ఇలా జరిగిన విషయమంతా కూడా గ్రహించినటువంటి తులసి శ్రీమన్నారాయణుల వారిని చిలగా మారమని శపించింది. ఆ విధంగా ఆ శాపం విని శ్రీమన్నారాయణుల వారు చిరునవ్వుతో తులసితో ఇలా అన్నారు, తులసి, ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు శ్రీ మహాలక్ష్మియే. శాపవశాన నీవు ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు. నన్ను ఎప్పుడూ కూడా విడిచి ఉండనని, నన్ను తప్ప వేరెవరిని కూడా వివాహమాడనని ప్రతిజ్ఞ చేశావు. అందుకే నా అంశతో జన్మించినటువంటి
శంఖచూడుడు నీకు భర్తగైనాడు. ఇక శంఖచూడుడు నాలో ఐక్యమయ్యే సమయం ఆసన్నమైంది. నీవు తులసిగా జన్మించినప్పటికీ కూడా నా ప్రియసఖివే కనుక నా సంగమంతో నీ పాతివ్రత్యం భంగం కలగలేదు. నీ శాప ప్రభావన నేను గండకీ నదిలో సాలగ్రామంగా శిలారూపం పొందుతాను. నువ్వు నన్ను దాచుకునే గండకీ నదివి కాగలవు. నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభములు కలుగగలవు. సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని అన్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు చెప్పినట్లుగానే శంఖచూడుడు ఆ స్వామిలో ఐక్యమైనాడు. అప్పుడు తులసి మొక్కగా రూపాంతరం చెందింది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అంశమైన తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది. తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు కూడా లభిస్తాయి, సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రాతకాలమున నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను దర్శిస్తే ముల్లోకములందలి కూడా పుణ్యతీర్థములలో స్నానమాచరించిన ఫలం దక్కుతుంది. కనుక ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు ఆ శ్రీ లక్ష్మీనారాయణులకు నమస్కరించిన ఫలితం దక్కుతుంది. తులసి మొక్క మొదలనందు సర్వతీర్థములు, మధ్య భాగమున సర్వదేవతలు, అగ్రభాగాన సర్వ వేదాలు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా తులసి యొక్క అగ్రభాగంతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో శ్రీ మహావిష్ణువు, కాండమునందు మహేశ్వరుడు, శాఖలలో అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, నిరుతి, ఈశానుడు నివసిస్తారట. తులసి మహిమ అపారమైనది. తులసి మొక్క ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు కూడా ఉంటాయి, సర్వైశ్వర్యాలు సమకూరుతాయి. కనుక తులసి దళాలతో ఎవరైతే ప్రతిరోజు కూడా నారాయణుల వారిని పూజిస్తారో వారికి సర్వ పాపములు కూడా తొలగిపోతాయి. తులసి దళాలను రోజు కూడా ఉదయం పూజా సమయంలో కోయవలను. మిగిలిన ఏ సమయంలో కూడా తులసి దళములను తుంచరాదు. తులసి దళాలను పురుషులు మాత్రమే తుంచవలను, స్త్రీలు కోయరాదు. మరియు మంగళ, బుధ, శుక్రవారాల్లో తులసిని తుంచరాదు. అమావాస్య, పౌర్ణమి తిథులందును, గ్రహణ సమయమునందును, సంక్రమణ సమయములందును కూడా తులసి పత్రములను కోయరాదు. తులసిని స్త్రీలు తలలో ధరించరాదు. అతి పవిత్రమైనటువంటి తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం కనుక తులసి దళాలను శ్రీమన్నారాయణుల వారి పాదాల వద్దనే ఉంచాలి, కానీ తలపై పెట్టకూడదు. తులసికి ప్రతిరోజు కూడా నమస్కరించడం వలన సంతాన ప్రాప్తి, రోగ నివారణ, దాస్య విముక్తి, సంఘంలో గౌరవము కలుగుతాయి. తులసి బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని తులసి, కృష్ణ సేవిత అనే తులసి నామాష్టకాన్ని ప్రతి నిత్యము కూడా పఠించిన వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది. కనుక ఉదయం లేవగానే శ్రీమన్నారాయణుల వారిని, తులసిని ఎవరు స్మరిస్తారో వారికి సర్వ సంపదలు కూడా లభిస్తాయి, ఎన్నో జన్మల పాపాలు కూడా నశిస్తాయి, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి, ఎటువంటి ఆపద దరిచేరదు. కనుక రోజంతా కూడా అన్ని పనులలో విజయం చేకూరుతుంది. సమస్త సౌభాగ్యాలను కూడా ప్రసాదించే తులసి మాత నీకివే మా నమస్కారములు. ఓ విష్ణుప్రియ నీకివే మా నమస్కారములు. సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించే తులసి మాత నీకివే మా నమస్కారములు. ఎటువంటి ఆపదలు కలగకుండా రక్షించే శ్రీ లక్ష్మీ స్వరూపిణి. శ్రీ మహాలక్ష్మీదేవి ధనానికి సంకేతము. ధనము అంటే సొమ్ము మాత్రమే కాదని గ్రహించాలి. ధైర్యము, శౌర్యము, విద్య, జ్ఞానము, వివేకము మొదలైనవి అన్నీ కూడా ఐశ్వర్యాలే. శ్రీ మహాలక్ష్మీదేవి విభూతి స్వరూపిణి. విభూతి అనగా ఐశ్వర్యము. అలాగే ఆ మహాతల్లి అత్యంత దయామయురాలు, మహోన్నతమైన ఓర్పు గలది. అందువల్లనే భూదేవి అంశలో ఈ జగత్తు మొత్తాన్ని కూడా భరిస్తూ ఉన్నది. ఈ సృష్టిలో అత్యంత ఓర్పు, సహనము, శాంతము ఆ శ్రీ మహాలక్ష్మికి మాత్రమే చెందుతాయి. ఆ మహాలక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారిపైన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అన్నారు కదా ఫ్రెండ్స్, ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహము మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. నమస్తే.